మరోసారి త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు. సరిహద్దుల్లో భద్రత గురించి త్రివిధ దళాధిపతులతో చర్చించనున్నారు. అదేవిధంగా ఈరోజు మరోసారి అనిల్ చౌహాన్తో భేటీ కానున్నారు. పాక్ దూకుడు అడ్డుకునేందుకు సమాలోచనలు చేయనున్నారు. అవసరాన్ని బట్టి స్పందించాలని రక్షణ శాఖ ఇప్పటికే ఆదేశించింది. మరోసారి త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు. సరిహద్దుల్లో భద్రత గురించి త్రివిధ దళాధిపతులతో చర్చించనున్నారు. ఈరోజు మరోసారి అనిల్ చౌహాన్తో సింగ్ భేటీ కానున్నారు. పాక్ దూకుడు అడ్డుకునేందుకు సమాలోచన చేయనున్నారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జరుగుతున్న శ్రీరామ్మూర్తి. సతీష్, ఏదైతే భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిన్న రాత్రి పాక్ దుశ్చర్యలను డ్రోన్తో సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేస్తున్న దాడుల్ని భారత్ ఆర్మీ చాలా పకడ్బందీగా విజయవంతంగా తిప్పుకొట్టింది. అయితే సరిహద్దు గ్రామాల్లో సరిహద్దు పట్టణ ప్రాంతాల్లో కూడా పాక్ తన దూకుడిని ప్రయత్నం చేస్తుంది. తన దూకుడు తన డ్రోన్ తోటి దాడులకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎప్పటికప్పుడు భారత ఆర్మీ అప్రమత్తంగా ఉండి మొత్తం డ్రోన్ని 26 షాట్లకు పైగా తిప్పుకొట్టిన పరిస్థితి ఉంది. రాత్రంతా కూడా సరిహద్దుల్లో తోటాల కాల్పులు ఎక్కడికక్కడే వినిపించిన పరిస్థితి ఉంది. అదే యుద్ధ వాతావరణంలో ఎవరూ కూడా ప్రజలు బయటికి రావద్దని చెప్పి ముందుగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం, అలాగే బ్లాక్అవుట్ ప్రకటించడం, దీంతో మన నష్ట నివారణ ఎక్కువగా చేయడం జరిగింది. అయితే పాక్ ఏదైతే కొన్ని పౌర సేవలు ఉన్న దగ్గర అంటే విమాన ఎయిర్బేస్ ని అలాగే ప్రజలున్న చోట డ్రోన్లు తోటి దాడులు చేసేందుకు విపరీతమైన ప్రయోగాలు చేస్తున్నాయి. అన్నింటినీ కూడా ఈ ప్రయత్నం అన్నింటినీ కూడా భారత ఆర్మీ ఒక పగడ్బందీగా తన వ్యూహంతో ఎప్పటికప్పుడు తిప్పుకొట్టిన పరిస్థితి ఉంది. అయితే నిన్న ప్రధానమంత్రి అలాగే రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి కలిపి త్రివిధ దళాధిపతులతో కలిపి నిన్న భద్రత సలహాదారు ధవల్, అలాగే అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అందరితో కూడా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేనాధిపతి మార్షల్ ఎస్పీ సింగ్ తోటి ప్రధానమంత్రి సమావేశమై ఇటు భారత పార్టీ మధ్య నడుస్తున్న ప్రస్తుత జాతీయ భద్రతా పరిస్థితులన్నీ కూడా సమీక్షించారు. ఆ దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దాని మీద ఒక వ్యూహాన్ని కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో రాత్రి రెండో రోజు పాక్ సాగించిన ఏదైతే దూకుడు ఉందో డ్రోన్ తోటి దాడులకి ప్రయత్నం చేస్తుందో అదేదైతే విమానాశ్రయాల మీద కూడా దాడులకి ప్రయత్నం చేస్తుందో వీటన్నిటిని కూడా భారత్ తిప్పుకొట్టింది. దీంతో ఈ రోజు మళ్ళీ ఎలాంటి పాక్ చేసిన ఎత్తుగడలని వ్యూహాలని ఏ విధంగా మళ్ళీ ఎదుర్కోవాలి, రాత్రి జరిగిన పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, జాతీయ భద్రత పరిస్థితులు సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఆ పరిస్థితులను అన్ని కూడా మళ్ళీ సమీక్షించేందుకు ఇప్పుడు జాతీయ భద్రత త్రివిధ పనులతోటి రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు మరి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో రాత్రి నిన్న జరిగిన పరిస్థితులన్నిటి మీద కూడా సమీక్ష చేసేందుకు మరోసారి అనిల్ చౌహాన్ తోటి రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు. అలాగే సరిహద్దు పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత పాక్ చేస్తున్న దూకుడును అడ్డుకునేందుకు కొన్ని సమాలోచనలు, కొన్ని వ్యూహాలు కూడా సిద్ధం చేయనున్నారు. అవసరాలను బట్టి అంటే నిన్ననే ప్రధానమంత్రి అధ్యక్షత జరిగిన సమావేశంలో త్రివిధ దళాధిపతులకి అలాగే మొత్తం జాతీయ భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయం సరే తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛను భారత ఆర్మీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరికొన్ని
అంశాల మీద చర్చించి అలాగే కేంద్ర హోంమంత్రి అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తుంది. చర్చించిన తర్వాత మరొక అవసరాన్ని బట్టి ఏ విధంగా స్పందించాలనే అంశాల మీద కూడా కొన్ని రక్షణ శాఖకి కొన్ని ఆదేశాలు కూడా రాజ్నాథ్ సింగ్ జారీ చేయనున్నారు. ఏదైనా ప్రధానమంత్రి మోడీ జరుగుతున్న భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన విధంగా స్పందించే విధంగా తగిన సూచనలు చేస్తూ భారత్ ఆర్మీని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. త్రివిధ దళాధిపతులు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా పాక్ ఏదైతే కవ్విస్తూ ఏదైతే దూకుడు ప్రదర్శిస్తుందో దీన్ని అరికట్టడానికి భారత్ ఆల్రెడీ కొన్ని కేంద్రాల్ని అంటే పాకిస్తాన్ లో కొన్ని పట్టణాలని టార్గెట్ గా చేసుకుని ఏదైతే మిసైల్ ని కూడా ప్రయోగించడానికి కూడా సిద్ధపడింది. అలాగే ఇప్పటికీ పాక్ అయితే చూసినట్లయితే శ్రీనగర్ కావచ్చు, జమ్మూలో కావచ్చు, సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా గ్రామాల మీద డ్రోన్లతో దాడులు చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా రాత్రి భారత ఆర్మీ ఎక్కడికక్కడే అడ్డుకుని వాటిని గగనతలంలోనే కూల్చేసేందుకు కూల్చివేసింది. 26 చోట్లకు పైగా ప్రదేశాల్లో పైగా దాదాపుగా 50కి పైగా రాత్రి డ్రోన్లని ప్రయోగించారు. అయితే వాటిని ఎక్కడికెక్కడికి కూల్చేయడంతో మనకి నష్ట నివారణ చాలా వరకు నష్ట నివారణ జరిగింది. అయితే రాత్రి అంతా బ్లాక్అవుట్ ప్రకటించడం సరిహద్దు గ్రామాల్లో ఈ అటు విద్యుత్ పూర్తిగా నిలిపివేయడంతో ఏ ప్రాంతాలు ఏంటని గుర్తించడానికి ఆ పార్టీ కొంచెం దోపిడికి కొంచెం ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ కూడా వాహనాలు వెళ్తున్న తోటి వెలుగు అంటే లైటింగ్ పడడం తోటి దాని ఆధారంగా డ్రోన్లు కూడా ప్రయోగించిన పరిస్థితి పాక్ చేస్తుంది. ఏదైనా సరిహద్దుల్లో భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడని పరిస్థితి భారత్ ఆర్మీ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే రెండో రోజు కూడా రాత్రి కూడా మొత్తం పాక్ దుశ్చర్యలు ఏ విధంగా పాల్పడిందో ఒక సమీక్షించిన తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో మీడియా సమావేశంలో కూడా జాతీయ భద్రత త్రివిధ దళాలు ఈ రాత్రి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా కొన్ని అంశాలు అయితే బయట మీడియా ముందు పెట్టనున్నారు. ఆ తర్వాత ఈ రోజు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటనేది కూడా కొంత వ్యూహం కూడా చేయనున్నారు. ఈ సమాలోచనలన్నీ కూడా చూసినట్లయితే భారత్ ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా పాక్కి ఎదురు దెబ్బ ఇప్పుడు రాత్రి చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రయత్నం చేసింది. పాక్కి గట్టి బుద్ధి చెప్పే విధంగా వ్యవహరించింది. అయినప్పటికీ కూడా పాక్ ఇంకా దుశ్చర్యలకి ఇంకా పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలనే దాని మీద త్రివేద దళాధిపతులతోటి అలాగే ఆర్మీ చీఫ్ తోటి మొత్తం ఈ రోజు రాజ్నాథ్ సింగ్ సమావేశం కావుతున్నారు. త్రినాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఏదైతే భారత్ పాక్ మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోనే అనేక ప్రాంతాల్లో దాదాపుగా 27 ఎయిర్పోర్ట్లని మూసివేశారు. అలాగే ఏదైతే పాక్ సరిహద్దు ప్రాంతాలకు ఉన్న ఎయిర్పోర్ట్ మొత్తం మనం నిలిపేశారు. అయితే పాక్ చూసినట్లయితే పాకిస్తాన్ లో మొత్తం ఎయిర్ సర్వీసులన్నీ కూడా నిలిపేసింది. అయితే మొత్తం భద్రత విషయంలో మాత్రం దేశ ప్రజలకి తగిన రక్షణ కల్పించేందుకు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా జాతీయ భద్రత నిన్న సమావేశం అనంతరం కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని అప్రమత్తం చేసి మొత్తం తీర ప్రాంతాలను కానీ అలాగే ముఖ్యమైన భారతదేశానికి ముఖ్యమైన ఆయుపట్టుగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అంటే చూసినట్లయితే జనసమ్మర్దం గల ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నిటిలో కూడా మొత్తం అప్రమత్తం చేశారు. అలాగే రెండవ రాజధానిగా మనకి దేశానికి రెండవ రాజధానిగా అనిపించే ముంబై కావచ్చు, హైదరాబాదు, అలాగే పర్యాటకంగా విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా భద్రతను పెంచారు. మొత్తం ఎన్నిటిని కూడా మన రక్షణ కవచం ఉందని చెప్పొచ్చు. ఏదైనా కానీ భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఈ ఏదైతే పహల్గామాలో ఉగ్రవాదులు ముగ్గురు మన 26 మందిని మన వాళ్ళని పత్రం పెట్టుకున్న పరిస్థితి ఉందో దీనికి ప్రతిచర్యగా మొదలైన ఈ ఉగ్రమూకల్ని వేరేసే కార్యక్రమాన్ని భారత్ తీసుకున్న నేపథ్యంలో పాక్ నేరుగా ఆఖ్యాయనం ఇప్పుడు భారత్ మీద ఈ దుందుగుడు చర్యలు చేపట్టడం, దోపిడీ చర్యలు చేపట్టడాన్ని భారత ఆర్మీ అయితే చెప్పబోతుంది. అయితే పౌర సమాజం మీద భారత్
ఎక్కడ కూడా పాక్ పౌర సమాజం మీద ఇప్పటివరకు ఎలాంటి దాడులు కానీ ఇది కానీ చేయలేదు. అయినప్పటికీ కూడా పాక్ ఒక దూకుడిని పెంచి పౌర సమాజం మీదకి రెచ్చగొట్టే విధంగా చేస్తుంది. ఈ విధంగా భారత్ ఎక్కడా కూడా తొందరపడకుండా ఏదైతే మనకి ఉగ్ర రూపంతో ఉగ్ర తీవ్రవాదంతో మన ఉనికిని మన రక్షణ వ్యవస్థని దెబ్బకొట్టాలని చూస్తున్న పార్టీ మాత్రం మొత్తం సుడముచ్చించే విధంగా ఇప్పుడు భారత్ తన వ్యూహాల్ని అమలు చేస్తుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.